అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం, అందరూ నమస్కారం. సార్, బంగ్లాదేశ్లో అల్లర్లు విపరీతంగా జరుగుతున్నాయి. తాజాగా కూడా ఒక విద్యార్థి నాయకుడిని కూడా వేసేశారు. విద్వేషకారి వాడు. సరే, మీరు సార్, విద్యార్థి నాయకుడు అని చెప్పేసి వార్తలు వచ్చినాయి. సో ఒకటి కాదు రెండు కాదు, ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఏంటి అంటే హిందువుల్ని టార్గెటెడ్గానే ఈ యొక్క విధ్వంసకాండలో చోటు చేసుకుంటున్నాయి. సో దీనిపైన మీ విశ్లేషణ. బంగ్లాదేశ్ దాని జాతీయ గీతం బంగ్లా అమర బంగ్లా, సోనార్ బంగ్లా అని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు. ఇండియాకు రెండు దేశాలకు జాతీయ గీతం ఇచ్చినది ఠాగూర్ గారు. అవును. 2 దేశాలకు జాతీయ పతాకాన్ని ఇచ్చిన బిడ్డలు తెలుగు వాళ్ళు. శ్రీలంక జాతీయ పతాకాన్ని ఇచ్చిన స్వామినాయుడు గారు, సింహం గుర్తు అలియాస్ విక్రమరాజ్ సింగ్, ఆనాటి రాజు పింగళ వెంకయ్య గారు. అవును. మన సరే, బంగ్లాదేశ్ చాలా అసలు బెంగాలీ ప్రజలంటేనే చాలా చాలా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, చాలా ఆలోచన ఉన్న వాళ్ళు, కళల పట్ల కలిగిన వాళ్ళు, ఔదార్యం కలిగిన వాళ్ళు. ఓకే. రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి అనేక మంది కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. అలాంటి ప్రాంతాల్లో 8వ శతాబ్దంలో పాల వంశీకులు, తర్వాత గుప్తా వంశీకులు ఉండేవారు. బౌద్ధం 20-30% ఉండేది. మిగతా అంతా హిందూయిజం అండి. ఏముంటుందండి? అవును, లేదు కదా. ఆ తర్వాత మనం చూస్తే దాన్ని సుల్తానేట్స్ పరిపాలించారు. సరే, దేశం విభజన జరుగుతుంది. ఆ సమయంలో మనం చూసుకున్నాం, ఈస్ట్ పాకిస్తాన్ అయింది. ఇది ప్రతి ఒక్కళ్ళు, నేను చరిత్ర కోణంలో చెప్తున్నాను, హిస్టారిక్ ఈవెంట్స్ మీద ఆసక్తి ఉన్నవాళ్ళు, అన్బయస్డ్గా ఉన్నవాళ్ళు ఉపయోగపడుతుంది వాళ్ళకి. ఇవాళ ఆ సమయంలో అప్పుడు బెంగాల్లో 1942-41 సమయంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం 42 క్విట్ ఇండియా మూవ్మెంట్ 42లో తీసుకొచ్చి ఆ ముందే ప్రభుత్వాలను బయటకు వచ్చి చావో రేవని సిద్ధపడింది. ఆ సమయంలో హిందూ మహాసభ, ముస్లిం లీగ్ సంబంధించిన మహమ్మద్ అలీ జిన్నా వీళ్ళందరూ కలిసి అలయబలయగా ఒక పార్టీ గవర్నమెంట్లోకి వచ్చారు. ఓకే. దేశభక్తుల్ని కాల్చి చంపించింది ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం, బెంగాల్లో తో సహా. ఈ దేశాన్ని 2గా విభజించాలని వీళ్ళిద్దరూ గవర్నమెంట్ 2గానే చేశారు. నేను గర్వించే నేతాజీ సుభాష్ చంద్రబోస్ని దుర్మార్గుడని విన్స్టన్ చర్చిల్ మాట్లాడటమే కాకుండా ఆయన్ని పంపించడానికి 50 మిషన్స్, చంపడానికి 50 మిషన్స్, అందులో M15-16 మిషన్ ఆయన కోసం ప్రత్యేకంగా పెట్టించింది బ్రిటిష్ ప్రభుత్వం. వీళ్ళందరూ భాగస్వాములు దాంట్లో. అంటే ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం అలాబేలా ఉన్నారు. వల్లభాయ్ పటేల్ లోపల పడేశారు, జైల్లో పడేశారు, చాలా దుర్మార్గం చేశారు. అట్లాంటిది మహాత్మా గాంధీ గారు సతీమణి కస్తూర్బా గాంధీ గారు జైల్లోనే చనిపోయారు. ఇవన్నీ వాస్తవాలండి. ఆ తర్వాత 46లో జరిగిన ముఖాళి మారణ కాండలో అక్కడ ప్రధానమంత్రిగా అంటే ప్రధానమంత్రి ఉండేవారు, ముఖ్యమంత్రి, మద్రాసు కూడా ప్రధానమంత్రి ఉండేవారు, ముఖ్యమంత్రి పేరు లియాఖత్ ఒక నీచమైన ఆర్గ్యుమెంట్ చేశాడు. ఏంటండి, హిందూ మహిళల్ని ఇలా ఘోరంగా చేస్తున్నారు, రేపులు దారుణం చేస్తున్నారు. అవును, అందంగా ఉన్న వాళ్ళకి చేస్తారని మా పాత ఒక నీచ నికృష్టుడు వాడు. కడుపు మండిపోతా ఉంది. ఆ తర్వాత కాలంలో మీకు తెలుసు జరిగింది ఏంటనేది. కానీ దేశంలో పొరపాటు జరిగింది ఏంటంటే, రాడ్క్లిఫ్ అనే అతను లైన్, అంటే మన్మోహన్ ఇది వేరే ఉంటుంది, రాడ్క్లిఫ్ లైన్ చేసి చిట్టగాంగ్ అనే ప్రాంతం, చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ నెట్లో కొట్టండి, గూగుల్లో శుభ్రం కనపడుతుంది. దాంట్లో మీకు తెలుసా 1.5% ముస్లిమ్స్. ఓకే. ముస్లిమ్స్ 1.5%. రికార్డులో చెప్తున్నాను, 1.6 కూడా కాదు, 1.5%. 95.5% బుద్ధిస్టులు, 3% హిందూస్ ఉంటారు. ఓకే. అదే మొత్తం చిట్టగాంగ్ జిల్లా అంటే రెవెన్యూ డివిజన్ మొత్తం చూసుకుంటే, హిల్ ట్రాక్స్ ఇది మొత్తం చూసుకుంటే మెజారిటీ హిందూస్. ఈ ప్రాంతం మీరు ఒకసారి ఇండియా మ్యాప్ చూసుకోండి, చూసేవాళ్ళందరూ. ఇది గనక ఇండియా కలిస్తే మనకి చికెన్స్ నెక్ అంటారా, అంటే సిలిగురి నుంచి వెళ్ళకుండా డైరెక్ట్గా మన భూభాగం వచ్చేది. చిట్టగాంగ్ బ్రహ్మాండ కాక్స్ బజార్ పోర్ట్ వచ్చేది డైరెక్ట్గా. మనం దానికి వేరే ఇండియాకి మన భూభాగం కూడా ఉండేది. ఓకే. దాన్ని దుర్మార్గంగా చేస్తే ఆ చిట్టగాంగ్ హిల్కి సంబంధించిన స్నేహ చిక్మా ఢిల్లీలో 50 రోజులు ఉన్నాడు, బతిమారాడు. దండం పెడతామంటే
బ్రిటిష్ ప్రభుత్వానికి ఎగ్నెస్ట్కి వెళ్ళామన్నారు. అందరినీ బతిమాలాడు, అన్ని పార్టీల వాళ్ళని బతిమాలాడు. నెహ్రూ గారు ఒప్పుకోలేదు, వల్లభాయ్ పటేల్ గారు నేను చెన్నారు, మిగతా హిందూ సంఘటన బుద్ధిస్ట్ కదా, మాకేంటి సంబంధం అనేది ఒక మత సంఘాలన్నీ నరకయాతన పెట్టారు. నేను చెప్తున్నా, అక్కడి నుంచి మళ్ళా చెప్తున్నాను, దేశ విభజన సమయంలో 28% నుంచి 32% ఎనీవేర్ బిట్వీన్ హిందువుల జనాభా బంగ్లాదేశ్లో. ఇప్పటికీ జనాభా తెలుసా, కోట్ల మంది ఉన్నారు. నేను చెప్పిన సత్యం అదే. ఇవాళ చిట్టగాంగ్ హిల్ ట్యాక్స్లో మెజార్టీ కాదండి, మెజార్టీ వాళ్ళ ముస్లిమ్స్ అయ్యారు. ఏది 1.5% నుంచి మళ్ళీ మెజార్టీ అయితే అక్కడ జనాల్ని ఆర్మీ సహాయంతో వెళ్ళి కాల్ చంపారు. 2024 నుంచి మొత్తం బంగ్లాదేశ్లో 2274 సంఘటనలు జరిగిందని రిపోర్ట్స్. చంపటం, బతికుండగానే కొట్టి ఇంకా ఊపిరి పోతుంటే కాల్చి చంపారు నిన్న దాస్ గారిని. నిన్న ఈ ఒక దుర్మార్గుడు విద్వేషకారుడు, మత విద్వేషం లెక్కన ఇండియా వ్యతిరేకం చేస్తున్న ఒక విద్యార్థిని ఒక యాదవులు చంపారు, ఎవరన్నా కానివ్వండి. దానికి హిందువులకి సంబంధం ఏంటి? అవును, నిన్న చిట్టగాంగ్ అనేది ఒక ప్రాంతం గురించి చెప్తున్నా, బంగ్లాదేశ్ అంతా రంగమతి జిల్లా గురించి చెప్తున్నా, మైమన్ సింగ్ నగర్ గురించి చెప్తున్నా, రంగపూర్ గురించి చెప్తున్నాను, ఢాకా గురించి చెప్తున్నాను. ఇవాళ హిందువులకి అండగా ఉన్న ముస్లింలను కూడా టాచ్ చేశారు. అంటే మత విద్వేషాన్ని రెచ్చగొట్టే పాకిస్తాన్ చేతుల్లో ఇవాళ ఆ దేశం పడిపోయిందండి, విద్వేషకారుల చేతుల్లో పడిపోయింది. షేక్ ముజిబుర్ రెహమాన్ ఎవరు? బంగబంధు. అతను ఏ మతం? ముస్లిం, ట్రస్టెడ్ ముస్లిం. ఎవరైనా సరే వాళ్ళని గౌరవిస్తాం. అవును, ఇంకో మతం మీద విద్వేషాన్ని రెచ్చగొట్టేది ఇస్లాం కాదు, ఇంకో మతం మీద రెచ్చగొట్టేది హిందూయిజం కాదు. నా హిందూయిజాన్ని నేను గౌరవిస్తే ఎందుకని? మూఢనమ్మకాలు వదిలించుకుంటూ, అభ్యుదయభావాలు పుణిపుచ్చుకుంటూ, గొప్ప గోదావరి గంగా ప్రవాహాల సాగే గొప్ప జీవన విధానం, సంయమనంతో, సౌభ్రాతృత్వం, ఆధ్యాత్మికతో సాగే జీవన విధానం హిందూ మతం. అవును, అలాంటిది ఇవాళ ఎంత పర్సెంటేజ్ తీసుకొచ్చారు? సింగిల్ డిజిట్ తీసుకొచ్చారు. ఇవాళ చిట్టగాంగ్లో చెప్తున్నా అండి, మిగతా అక్కడ పక్కన పెట్టి ఇవాళ దుర్మార్గమైన సంఘటనలు 2024లో షేక్ హసీనా వాజేద్ ఆవిడని పంపించేసిన దుర్మార్గమైన సంఘటనలు జరుగుతున్నాయి. మన ఈశాన్య రాష్ట్రాలు మ్యాప్ వేసుకున్న నీచ నికృష్టుడి ఆ యూనస్ గారు, ఆ రాష్ట్ర అధ్యక్షుడు పక్కన పెట్టుకుని కూర్చున్నాడు. ఒకనాడు ఇండియాకి అనుకూలంగా ఉండే బంగ్లాదేశ్ని ఇవాళ నేను అడుగుతాను, ఇవాళ ఇండియా ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీని అడుగుతుంది, వాళ్ళ పాకిస్తాన్ కోరలోకి ఎవరు తోశారు? శాతకాని విదేశాంగ విధానం కాదు. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఒక్కోసారి బాధ కలుగుతుంది. సిఏఏ దీనికి నేను వ్యతిరేకించాను. అంటే మనుషుల్ని విదేశాలను చూసినప్పుడు మతం ప్రకారం మీరు ఇస్తారా అని. ఇవాళ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎక్కడికి వెళ్తారండి? వెంటాడి వ్యాధి వేధించి జరుగుతున్న దుర్మార్గం జరుగుతుంది, ఎక్కడికి వెళ్ళిపోతారు? ఈ ప్రపంచంలో ఎవరు ఆశ్రయిస్తారు? వాళ్ళకి మనమే ఇవ్వాలి. యాక్చువల్గా ఎంత బాధాకరమైన సంఘటన జరుగుతుందండి. అమ్మాయిలు స్వేచ్ఛగా బతికే పరిస్థితులు ఉన్నాయా? ఒక్కొక్కటి కడుపు మండిపోతూ ఉంటే వీళ్ళకి కనపడదు. ఇజ్రాయెల్లో ఉన్న హమాస్ అనే తీవ్రవాద సంస్థనే మద్దతు పలుకుతా చెత్త బ్యాచ్ మాట్లాడతారా? ఒక తీవ్రవాద దుర్మార్గమైన అహంకార సంస్థ మాట్లాడతారా? అంతే దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఇజ్రాయెల్ ప్రభుత్వం దమనకాండని ఖండిస్తాం. మేము వెళ్ళి పాల్గొన్నాను. ఇజ్రాయెల్ దమనకాండని ఖండిస్తా అనేక సమావేశం నేను పాల్గొన్నాను. ఓకే, మనం కరెక్ట్గా ఉండాలి. మరి దీన్ని దమనకాండని ఖండించాలి కదా. నిద్రపోయారా ఇండియాలో? ఇండియా ప్రభుత్వం గాడిదలు కాస్తుందా అని ప్రశ్నిస్తుంది. దానికి సమాధానం చెప్పాలి కదా వాళ్ళు. అవును, ఎక్కడ తీసుకెళ్లారు? రాజ్యాంగ విధానం దాళ్ళతో గొడవ, నేపాల్తో గొడవ, దిక్మాలిన పాకిస్తాన్తో ఎప్పుడు గొడవ పడతా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ అనే వాళ్ళు మంచి తాలిబాన్లో చెడ్డ తాలిబాన్ నీచులే అని చెప్పి మోడీ గారు చెప్పారు. మనం అనకూడదు, మోడీ గారే చెప్పారు. వాళ్ళని పెంచిపోయి ఏదన్నా ఆ పక్కనున్న శ్రీలంకతో గొడవ, మా మయన్మార్తో గొడవ, ఆ పక్కనున్న ఏంటంటే మాల్దీవులు అని చిన్న కంట్రీ ఉంది, వాళ్ళతో గొడవ. ఎవరితో బాగున్నాం చెప్తున్నాను నేను. ఒక ఇవాళ బంగ్లాదేశ్లో మళ్ళా చాలా దుర్మార్గం జరుగుతుంది. ఒక పనికిమాలిన ఎదవే అంటున్నానని అతను ఒక దుర్మార్గుణ్ణి కొంతమంది హత్య చేస్తే దానికి హిందువులకి మిగతా వాళ్ళకి సంబంధం ఏంటండి? ఎంత బ్యాషింగ్ జరుగుతుంది? ఏంటి జరిగేది?
ఇంత దుర్మార్గం జరిగింది. ఎందుకు ప్రపంచం ఎందుకు స్పందించట్లేదు? దాన్ని ఇజ్రాయెల్ నుంచి అనేక మంది మాట్లాడారు, యూకే ఇంగ్లాండ్ నుంచి మాట్లాడారు. ఇక్కడ చచ్చారా? దేశ హోంమంత్రి మాట్లాడతా అంబేద్కర్ అని 7 సార్లు అనే బదులు దేవుడి నామం జపించుకోండి, మీకు పుణ్యానం వస్తాయని పార్లమెంట్లో మాట్లాడారని. అవన్నీ ఎక్కసెక్కలు తర్వాత చేయండి, ముందర దీని మీద మాట్లాడాలి కదా. అవును. ఇవాళ ఇంకోటి చెప్తున్నాను, ఇది చేయటం వల్ల నేను మీకు తెలుసు హేతుబద్ధంగా ఆలోచించే వ్యక్తిని. ఐఎమ్ నాట్ ఏ ఫనటిక్ ద్వేషంతో ఉండే హిందూ వాళ్ళ బ్యాచ్లో నేను లేను. అద్భుతమైన మతం హిందూ జీవన విధానం మాట, కానీ కడుపు మండినప్పుడు మాట్లాడకూడదా? ఇంకోటి బయలుదేరింది, ఎవరు వీళ్ళు ఉత్తర భారతీయ జనతా పార్టీ బయలుదేరి ఆర్య సనాతనవాద బ్యాచ్ బయలుదేరి 4 రోజుల నుంచి ఇవాళ ఎన్ని రోజులు ఏం తెలుసా? సరిగ్గా వాళ్ళకి 8 రోజుల క్రితం 8 రోజుల క్రితం ప్రపంచ చరిత్రలో ఇండియా తలెత్తుకుని నిలబడే అవకాశం వచ్చింది. సరిగ్గా 54 సంవత్సరాల క్రితం ఈ రోజుల్లో దిక్కుమాల నీచమైన పాకిస్తాన్ కోటి మందిని హిందువుల్ని మిగతా వాళ్ళని హింసిస్తుంటే వాళ్ళు పారిపోయి ఇండియాకి వస్తే ఇండియా ఆర్థిక పరిస్థితి తలకిందులైపోయింది. అవును, తెలుసు కదా మీకు. శాంతి బాహిని గెరిల్లాలు పోరాడుతుంటే 1,00,000 మంది అక్కడ చేరి దురాఘాతాలు సాగించారు, నరమేధం సాగించారు. హిందువులు కాదు, తోటి ముస్లింస్ని బెంగాలీ మాట్లాడే వాళ్ళని కూడా 1000 మందిని చేర్చిన నీచ నికృష్టమైన మతం పేరు చేర్చిన ఆ పాకిస్తాన్ దురహంకార నీచ నికృష్ట అధమాధమ ఇంకా ఏమని తిట్టారంట చెత్త వాళ్ళ గురించి. కడుపు మండిపోతుందండి. ఆ రోజు 1952 ఫిబ్రవరి 21వ తారీఖున ఉర్దూ ఎవడకు కావాలరా? నేను చెప్తాను ఇవాళ, ఉర్దూ మత భాష కాదు. జనాలు అర్థం చేసుకుని బ్యాచ్కి లేకపోతే ఇంకో మతం మత భాష కాదు. అది అరబిక్లో రాసుకుంటారు, అది వేరే సంగతి. ఆ లిపే లేదు హిందీలాగా. మా బెంగాల్ ఇప్పుడు తమిళనాడులోకి వెళ్ళండి, 99% ముస్లిం తమిళం మాట్లాడతారు. కేరళలో ఉర్దూ ఉందా? లేదు. కోస్తా రాయలసీమలో కూడా 99% తెలుగు మాట్లాడారు. ఈ మధ్యన ఎక్కడి నుంచి వచ్చిన మత తీవ్రవాదాన్ని నచ్చుకుంటాం. ఉర్దూ మాట్లాడకపోతే అరే బాయ్, అది ఎంత చక్కగా మాట్లాడతారండి. అసలు తెలుగు మా పక్క రాష్ట్రాల్లో మాట్లాడలేదా? ఉర్దూ మాట్లాడుతూ ఉర్దూ లిపి లేని ఉర్దూ మాట్లాడతాను గొప్ప. మతం వేరు, మతం వాళ్ళు తప్పులేదండి. అవును, మతం అనేది వేరు. ఒక భాషను అవమానిస్తారండి వీళ్ళు. మన రాష్ట్రం వీళ్ళు ఈ పాలకులు చేశారు, సన్నాసి పాలకులు. నెల్లూరులో ఇప్పుడు తమిళనాడులో 15% ఉన్న సెకండ్ భాష ఇవ్వట్లేదు తెలుగుకి. వీళ్ళు అది మాట్లాడిపోతే కాదని నాకు అర్థమే అవదండి. భాషగా సాహిత్యాన్ని గౌరవిద్దాం, దానికంటే సరే. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఈ ప్రపంచ చరిత్రలో ఫిబ్రవరి 21 అనే దినం ఏదో అలాంటిదంటే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. ఎందుకు వచ్చింది తెలుసా? అది ఢాకా యూనివర్సిటీలో వైద్య విద్యార్థులు అందరూ కూడా మెడికల్ కళాశాలలో వచ్చి మీ ఉర్దూ మా బెంగాలీ మీద పెత్తనం ఏంటి అని చెప్పి ఉద్యమిస్తూ ఉంటే పాకిస్తాన్ ప్రభుత్వం ఇది మత భాష అని చెప్పి కాల్చి చంపిస్తే, పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపిస్తే ప్రపంచం స్పందించి ఆ రోజు దాన్ని పెట్టింది. బెంగాలీ మాట్లాడే వాళ్ళని మతంతో మిత్తం లేదు, మళ్ళీ చెప్తున్నానండి. హిందువుల్ని వాళ్ళు 1,00,000 మంది చంపితే ముస్లిమ్స్ని కూడా అదే విధంగా చేశారు. మాన ప్రాణాలు తీసేసిన దుర్మార్గం. ఒక మతం కోసం దేశం అనేది చెప్పిన సన్నాసి దగులుబాజీ బ్యాచి. మరి అదే మతం మీద ఉన్న వాళ్ళని ఎందుకు దుర్మార్గం చేశారు మీరు? అంటే మీకు కావాల్సింది మతం పేరు మీద అడ్డం పెట్టుకుని విద్వేషాన్ని రెచ్చగొట్టడం. వాళ్ళు కమింగ్ బ్యాక్ టు ఇండియాలో నేను చెప్తున్నది, ఇస్లాం కానీ హిందూయిజంలో కానీ క్రిస్టియానిటీలో కానీ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసం విద్వేషాన్ని రెచ్చగొట్టి ఎవరన్నా చెత్త బ్యాచ్, సన్నాసి బ్యాచ్. లెట్ ఇట్ బి. అది ప్రజ్ఞా ఠాకూర్ గారు కానివ్వండి, జకీర్ గారు కానివ్వండి, ఇంకొకళ్ళు కానివ్వండి, హూమేర్ ఇట్ మేబీ. సరే, కమింగ్ బట్ ఆ రోజు సరిగ్గా 54 సంవత్సరాల క్రితం భావోద్వేగంతో మన ఇండియా ఆ రోజు తెలుసు కదండి, ఆ భావోద్వేగంతో పాటు యాక్చువల్తో పాటు వెళ్ళి అక్కడికి పిలిచింది ఎవరో హెన్రీ కిస్సింజర్ గారు నిక్సన్ గారు ఉండగా ఇందిరాగాంధీని వైట్ హౌస్ పిలిచారు. పిలిచి డోంట్ డూ ఎనీథింగ్ ప్లీజ్, మీరు సైలెంట్గా ఉండమని చెప్పారు. ఆవిడ ఐ నో అబౌట్ మై కంట్రీ, డోంట్ డిక్టేట్ టర్మ్స్ టు మీ, నువ్వెవడో ఆపమంటానికి అని చెప్పి కారు రాపోయినా వైట్ హౌస్ నుంచి బయటికి నడుచుకొచ్చేసారు. తీసుకోండి. బయటకు వచ్చిన తర్వాత ఇండియా వచ్చిన తర్వాత ఎవడని బెదిరించిన చెప్పిన లెక్క చేయలేదు. ఈ దేశంలో గర్వించదగ్గ, నేను కూడా నా చిన్నప్పుడు అండి ఎమర్జెన్సీ టైంలో బయటకు వచ్చాం కాబట్టి స్కూల్ స్టైల్లో వ్యతిరేకంగా ఎన్టీ రామారావు గారి విషయంలో అది తెలిసింది, చాలా కోపం ఉండేది ఇందిరాగాంధీ గారు. కానీ బంగ్లాదేశ్ ఇష్యూతో పాటు అనేక ఇష్యూలు తెలుసుకున్న తర్వాత నేను గౌరవించడం మొదలుపెట్టాను. ఈ మధ్య కాలంలో ఉత్తర ఆర్య సనాతన బ్యాచ్ వచ్చిన తర్వాత ఆవిడ భర్తను కూడా
ఒక ముస్లింగా ఒక తీవ్రవాదిగా చేసేసి ప్రచారం చేస్తున్నారు. ఆయన పేరు మీకు రతన్ టాటా ఇండియన్ కాదంటారు. అప్పుడు వాళ్ళు ఇస్లాం అడ్వాన్స్ వచ్చిన తర్వాత కదా పాలసీలు మన ఇండియాకి వచ్చారు. అవును. రతన్ టాటాని ఇండియన్ కాదంటే ఒప్పుకుంటారా? ఈయన పేరు ఫిరోజ్ గాంధీ, డిహెచ్ఏ యాడ్ చేశారు పేరు. ఇవాళ నెహ్రూ అని ఒక బయలుదేరి మీ పేర్లు మార్చుకోమని చెప్తున్నారు కదా, అంతే జరిగింది. ఒక పార్సీ హిందూ సాంప్రదాయ పద్ధతుల వివాహం జరిగింది. ఆయన పట్టుకుని దుర్మార్గం చేస్తుంటే గాంధీ చెప్తున్నాను. అలాంటి ఇవాళ ఈ నెహ్రూ చేసే అనేక దాంట్లో బయట పెట్టింది కూడా ఫిరోజ్గా నెహ్రూ గవర్నమెంట్ జరిగిన అన్యాయాలు. ఆవిడ తేజ్పూర్లో దిక్కుమాలిన మన సావు దెబ్బ కొట్టిన చైనా, నేను విషయాలు చెప్తాను. చైనా 1962లో అస్సాం దగ్గర తేజ్పూర్ వచ్చేసి ఈ బంగ్లాదేశ్కి వచ్చేస్తున్న సమయంలో మామూలు అడ్మినిస్ట్రేషన్ పారిపోతే ఇందిరాగాంధీ వెళ్ళి అక్కడ ఒక్కతే నిలబడితే నా కూతురు ఏమైపోయింది నల్లాలు నడిపోతే డకోటా ఎయిర్పోర్ట్లో వెళ్ళి నా కూతురుని కాపాడి తీసుకురావే అంటే బిజు పట్నాయక్ గొప్పవాడు, బిజు చేసాడు నవీన్ పట్నాయక్ నాన్నగారు వెళ్ళి ఆవిడని తీసుకెళ్ళి వచ్చారు. దమ్ము కలేజగలని. దాంతో ప్రపంచం అంతా కూడా ఆ రోజు బంగ్లాదేశ్కి అంటే పాకిస్తాన్కి ఈ పాకిస్తాన్కి అనుకూలంగా ఉంటే వీడు వార్నింగ్ ఇచ్చింది యూకే. మనకి సంబంధించిన బర్మాషల్ కంపెనీ అన్నింటినీ మన పెట్రోల్ ఆపేసింది. ఓకే. ఇండియాని అత్యధికంగా చేశాను చూశారు. మహమ్మద్ గడాఫీ అనేవాడు పాకిస్తాన్ సపోర్ట్ చేశాడు. యాసర్ అరఫత్ అయినా పాకిస్తాన్ సపోర్ట్ చేశారు. మొత్తం ఇస్లామిక్ కంట్రీస్ అన్ని సేవ్ చేసి ఒక్కటిగా నిలబడింది. ఓకే. దుర్గాదేవరాన్ని కీర్తించారులే తర్వాత సంగతి అన్నాడు. నిలబడి కూర్చుని దమ్ముండి ఆర్మీని నడిపించింది. ఫస్ట్ పాకిస్తాన్ వాళ్ళది గొడవ చేస్తే ఆర్మీ నడిపించింది. 18 రోజుల్లో ఇండియా ప్రపంచం ఆశ్చర్యపోయింది ఎవడు దాన్ని. ఈ టైంకి చైనా వాడిని అడ్వాన్స్ చేయమన్నారు. ఆ దిక్కుమాలిన నీచమైన చైనా ప్రభుత్వం ఆర్మీని అడ్వాన్స్ చేసి చూసిపోయారు. మౌంటైనింగ్ మొత్తం ఆర్మీని పెట్టేసింది ఇందిరాగాంధీ గారు. అంటే అమ్మో మనం 3 నెలల గ్రూప్ అయ్యి పూర్వం 1962 లాగా దొంగ దెబ్బ తీయడానికి కాదు, దమ్మున్న వాళ్ళు ఉన్నారు అని ఇప్పుడులాగా 4000 కిలోమీటర్లు అంటే ఇండియా భూభాగాన్ని గత 10 సంవత్సరాల్లో చైనా ప్రభుత్వం ఆక్యుపై చేసిందని మ్యాప్లు ఇస్తున్నారు. పార్లమెంట్ అడుగుతున్నారు. 20 మంది వీర జవాన్లు బారి తీసుకుంది ఆ నీచ నికృష్టమైన చైనా. కానీ ఎవరికి జనాలు చెప్పరు ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది. అలాంటిది ఊరుకోకపోతే టైం ఉంది 3 నెలలు 18 రోజులు వేసేసింది. ప్రపంచం నివ్వెరిపోయింది. ఎవరు ఏ దేశం ఇండియా దేశం ఎక్కడికి వెళ్ళిందని లక్ష్యే లేదు. బంగ్లాదేశ్ పురుడు పోసింది. ఆ యొక్క వాళ్ళని కాపాడింది. ఆ 93,000 మందిని కొంతమంది బయలుదేరుతున్నారు, ఆయన వదిలేశారు. అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఒక్కొక్కరు 7 నెలల్లో పెట్టుకోమానండి. తీవ్రవాదులుగా నా బ్యాచ్ని ఆర్మీ బ్యాచ్ని వీళ్ళు కాపాడతారా? ఇంటర్నేషనల్ నామ్స్ ఉన్నాయి. అంతా ప్రపంచం అంతా గొడవ చేసేసింది. కొడితే దేశాన్ని వదిలేశారు కదా. పాక్ పిఓ కాదండి. ఆ రోజు కార్గిల్ దగ్గర 800 దాదాపు చదరపు కిలోమీటర్ భూభాగాన్ని అన్క్లెయిమ్డ్ భూభాగాన్ని సంతకం పెట్టించుకుని మన ఇండియాకి మనం గెయిన్ అయ్యాం. సరే కొన్ని ముందుకెళ్ళి వెనక్కి వచ్చింది. అది అంతర్జాతీయ లైన్ ఆఫ్ కంట్రోల్ యునైటెడ్ నేషన్స్ ఉంది కాబట్టి వేరే సంగతి. అది చేసిన ఆవిడ ఇవాళ అంత త్యాగం చేసాం మన దేశం బంగ్లాదేశ్ కోసం. ఈ దేశంలో ప్రతి మీరు కూడా మీ తల్లిదండ్రులు కట్టిన పన్నులు కొంచెం కూడా ఎన్ని బాధలు పడ్డామో మనం చేస్తే ఇవాళ అంత దుర్మార్గం మనకి శత్రు దేశంగా తయారవుతుందండి. ఇది నిజంగా ఎంత బాధగా ఉండదో తెలిసేవాళ్ళ. వాళ్ళు అమెరికా సప్తమ నౌకా దళాన్ని పంపిస్తే రష్యా నా చెల్లి అన్నాడు లియోనార్డ్ బ్రెజ్నేవ్ గారు ఇందిరాగాంధీ గారిని, నేను పంపిస్తాను ఒక జలాంతర్గామి ఆగిపోయింది. మనం జలాంతర్గామి విశాఖపట్నం దగ్గర కొట్టిపడేసాం. అది ఘాజీ అనే దిక్కుమాల మీరు వెళ్ళి చూడవచ్చు. అక్కడ చెప్తున్నాను అక్కడే మునిగిపోయాం. అలాంటి ఒక సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా ఇండియా దాని పరిరక్షణ నిలబెట్టి దాన్ని ఇస్తే వాళ్ళ బంగ్లాదేశ్ ఆ కృతజ్ఞతా భావం లేకుండా కూడా అందులో ఉన్నవాళ్ళు వాళ్ళ విద్వేషం, ఇండియా మీద విద్వేషం దేనికంటే నాకు అర్థం కాదు. దాని మతాన్ని అడ్డం పెట్టుకుని దయచేసి చెప్తున్నాను, మతం అనేది విద్వేషాన్ని ప్రబోధించదు. అది విద్వేషాన్ని ప్రబోధించేది ఏ మతమైనా సరే, ఏదైనా ఇస్లాం, క్రిస్టియానిటీ ఆర్ ఏదన్నా హిందూ ఏదైనా సరే, అది విద్వేషం. వేరే మతం మనుషులు చంపేయడం ఏంటండి? అదే కదా. ఏంటంటే మత భేదభేదం చంపేయడం ఏంటి? ఇవాళ కూడా చెప్తున్నాను, ఇవాళ ఈ ప్రపంచ సమాజం స్పందించాలి. ఇజ్రాయెల్ విషయంలో మేము అందరం స్పందించాలి. దీన్ని కూడా స్పందించకపోతే ఎట్టాక నాకు అర్థం కాదు. దీన్ని ఇంకొకరు వాడుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, దీన్ని ఇవాళ ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి. రోహింగ్యాలను అడ్డం పెట్టుకుని రోహింగ్యాలు ఎవరు సపోర్ట్ కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్ళి పంపించామనండి. ఎవడొద్దన్నాడు? డిమాండ్ చేస్తున్నాం, వద్దండం కాదు, డిమాండ్ చేస్తున్నాం. మీరు ఐడెంటిఫై చేయాలి, మీ ఆర్మీ ఐడెంటిఫై చేయాలి కదా. అందువలన పాకిస్తాన్ కుట్రల్ని మనం అడ్డుకోవాలి. అక్కడ హిందూ అని కాదు, బుద్ధిస్టులు కూడా అంత నాశనం అయిపోయారు. ఎలవ లక్ష మంది వేస్తే ప్రపంచం కూడా స్పందించని పరిస్థితులు ఉన్నాయి. వల్ల దయచేసి ఈ విధంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రపంచ సమాజాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఒక హిందువుగా డిమాండ్ చేస్తాను. ఒక మానవీయ కోణంలో ఉన్న వ్యక్తిగా డిమాండ్ చేస్తాను. ఈ దేశ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందో మీరు ఆలోచించుకోమని చెప్పి, అవకాశం వస్తే చిట్టగాంగుని మనం దేశంలో గౌరవప్రదంగానే కలుపుకుంటే
ఓకే. అప్పుడు తెలుస్తుంది మనం ఉన్నామా వాళ్ళు మధ్యలో ఉన్నారనేది. అది కలుపుకున్న తర్వాత నాకు మాట్లాడమనండి. అంటే అది ఒక ఇండియా యొక్క గొప్పదనాన్ని మనం అంతే తప్ప 1975 ఒకసారి ముగించే ముందు ఇందిరాగాంధీ లెక్క చేసిందా ఈ దేశంలో మొట్టమొదటి ఆర్యభట్టని ఎవరు పంపించారు? శాటిలైట్ని శక్తిని గారు కదా. ఈ ప్రపంచ దేశాలు వ్యతిరేకించిన ఈ దేశం అణుశక్తి తర్వాత కంటిన్యూస్గా 10 మంది చేయొచ్చు. అణు శక్తిని దేశంగా నిలిపింది నాయకురాలు ఎవరండి? ఆవిడ. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. అవునవును. ఎవరైనా లెక్క చేసిందా? సిక్కిం అనే దేశాన్ని, దేశమే ప్రొటెక్టర్ రక్షణ ఉన్న సిక్కిం అనే దేశాన్ని వాడు దుర్మార్గులు చైనా వాడు ఏదైనా చేస్తాడని పసిగట్టి దేశాన్ని ఆర్మీని నడిపించి ప్లెబిసైట్ పెట్టించి మన దేశంలో కలుపుకుని ఒక 22వ రాష్ట్రంగా అప్పుడు చేసిన సందర్భం. కెన్ యూ ఫర్గెట్ దిస్? ఇవాళ ఆవిడ తల్లి గారికి ఏదో ఇంకో లింకులు పెట్టి ముస్లిం లింకులు పెట్టి ఎందుకని ఉత్తరాది సనాతన పైచి ఎందుకు ద్రోహం చేస్తుంది? వీళ్ళ జీవితాంతం ఇంకోటి లేదండి. 2 కోణాలు నేను చెప్తున్నాను. మన హిందుత్వం అనేది ఆధ్యాత్మికతో కూడింది, సహోదర భావంతో కూడింది, శైవంతో కూడింది. ఇలాంటి గొప్ప ఒక జీవన విధానం మనం దీన్ని కాపాడుకుందాం. కానీ దాన్ని భంగం కలిగించేటట్టు ఎవడు ప్రయత్నించినా ఒకటే ఎదురు తిరుగుతాం. రైట్. నమస్కారం.